హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను స్వచ్ఛమైన గేదె పాలతోనండి డే 1 మనకు గేదె ఫస్ట్ డే వచ్చిన పాలతోటి జున్ను అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఎంత చక్కగా వచ్చిందంటే నీట్గా చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం ఇంకా లేట్ చేయకుండా నేను ఇది ఎలా తయారు చేశాను అనేది అయితే మాత్రం చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ జున్నుపాలు తయారు చేయడానికి 1 లీటర్ వరకు అయితే జున్నుపాలు అయితే తీసుకున్నానండి. ఇవి ఫస్ట్ డే గేదె ఈనిన రోజు మాత్రం ఫస్ట్ రోజు తీసిన పాలండి ఇవి. నేను 1 లీటర్ అయితే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి లీటర్ పాలకు వచ్చేసి ఒక 300 గ్రాముల బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకొని అయితే తయారు చేసుకుందాము జున్ను. ఇది కరిగిన తర్వాత దీన్ని శుభ్రంగా నీట్గా అయితే వడకట్టేసుకోవాలండి ఫస్ట్. ఇంకా బెల్లాన్ని అయితే ఇట్లా ఒక 10 నిమిషాలు మనం కలుపుకుంటే కరిగిపోద్ది. నీట్గా కరిగిపోయిన తర్వాత అప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకొని జున్ను అయితే తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఇది యాలకుల పొడి, మిరియాల పొడి ఇవి 2 వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి, అడలిపాటి గిన్నె. ఆ గిన్నెలో ఈ స్టవ్ మీద పెట్టుకునే స్టాండ్, మన గ్యాస్ మీద పెట్టుకునే స్టాండ్ అయితే పెట్టేశాను. దాని మీద మనం ఈ పాల గిన్నె అయితే పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీదకి ఇట్లా దీనికి సరిపోయే ప్లేట్ అయితే ఇంకోటి పెట్టానండి. దీని మీద ఆవిరి బయటికి పోకుండా ఇంకో ప్లేట్ పెట్టుకుందాం. దీని మీద ఇంకో ప్లేట్ అయితే పెట్టేశానండి. ఇంక ఈ ప్లేట్ మనకు కరెక్ట్గా దీనికి సెట్ అయిపోయింది. దీన్ని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు అయితే అలా వదిలేద్దాం ఫ్రెండ్స్, తర్వాత చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది ½ అన్ అవర్ అయితే దాటిపోయిందండి పెట్టి. 40 నిమిషాలు దగ్గరగా అయింది. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఈ మాదిరి మనం చాకు పెట్టి ఇట్లా చూసామంటే మనకు అర్థమైపోతుందండి ఇది ఉడికిందా లేదా అనేది. చక్కగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, మంచిగా గట్టిగా అయిపోయింది. చూడండి, అసలు ఏమాత్రం తేమ అనేది అయితే తగలట్లేదు. దీన్ని అయితే దించేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం దింపి ఓకే అండి, దీన్ని ఫస్ట్ మనం గిన్నెలో నుండి అయితే రిమూవ్ చేసుకుందాం. ఒక చాకు తీసుకొని ఇట్లా అంచులు మొత్తం నిదానంగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెని ఇలాగైతే ఫోల్డ్ చేసుకుంటే
చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకు జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఓకేనండి. ఫైనల్గా మనకు జున్ను అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.